అందరికీ మర్నాథ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా కష్టములు నా కోరికలు నేను నీకు చెప్పుకొనక ముందే నీకు తెలిసే ఉన్నవి అందుచేత నీవు నా కోరిక తీర్చగలవు. నువ్వు నా కోరికలు నెరవేర్చడానికి ఎన్నో చిక్కులు అడ్డంగాను నా చిక్కులను విడదీసి నా కోరిక నెరవేర్చగల జ్ఞానోపాయం నీకు గలదు కనుక నీకు నాకు తెలిసిన వందనములు నా జ్ఞానములు తోసిన వందనములు చేయుచున్నాను. ఆమేన్. ఒక రైతు కళ్ళ మందున్న ధాన్యంలోని రాళ్ళని ఏరి పారవేసి జల్లుల్లో వేసి జల్లించి సేటలు వేసి ఎరిగివేసి శుభ్రంగా ఉన్న గట్టి గింజలను జాగ్రత్త చేసిను. అలాగే మనలో ఉన్న చెడు చెడు పళ్ళు మొదలగు రాళ్ళని చెత్త పుట్టుబడి పాపములు జల్లించి ఎరిగివేసుకొనవలను. అప్పుడు మనం గట్టి గింజలు ఏర్పడి రాకుండా ఎత్తబడగలము. ఓ ప్రభా అట్లు మమ్మల్ని మేము ఓ ప్రభా అట్లు మమ్మల్ని మేము శుభ్రం చేసుకోగల సహాయం దయచేదు గనుక నీకు నిత్యమంగళ సూత్రములు. ఆమేన్. పాప ప్రేరేపణ గలవార్లారా దేవుడు మీకు పాప విచారణ శక్తినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. అనారోగ్యవంతులారా దేవుడు మీకు పాప ప్రేరేపణ గలవార్లారా దేవుడు మీకు పాప ప్రేరేపణ గలవార్లారా దేవుడు మీ పాప విసరణ శక్తినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. లేమి గలవార్లారా దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. విడలేని వార్లారా దేవుడు మీకు శిశుదానం చేసి మిమ్మల్ని దీవించునుగాక. బోత పెడుతులారా దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మల్ని దీవించునుగాక. మందమతులారా దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. శత్రుబాధ గలవార్లారా దేవుడు మీకు శత్రుబాధ లేకుండా చేసి మిమ్మల్ని దీవించునుగాక. అన్యాయం పాలగుచున్న వార్లారా దేవుడు మీ న్యాయం అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. రుణబాధ గల వార్లారా దేవుడు మీకు రుణబాధను తీర్చి మిమ్మల్ని దీవించునుగాక. యుక్తి సమయమన పెళ్లి సమకూడని వార్లారా దేవుడు మీకు మంచి జతను ఏర్పరిచి మిమ్మల్ని దీవించునుగాక. కుటుంబ కలహము గలవార్లారా దేవుడు మీ కలహములు నాపు చేసి ఐక్యమత కలిగించి మిమ్మల్ని దీవించునుగాక. నానా విధములైన చిక్కులు గలవార్లారా దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మల్ని దీవించునుగాక. దైవభక్తి కుదరని వార్లారా దేవుడు మీకు మనోనిదానమును స్థిరభక్తి వేషమును పుట్టించి మిమ్మల్ని దీవించునుగాక. దేవుని ఎడల అపనమ్మకము భీతి విసుగుదల తొందరపడి గుణము ఆలోచన చింత నిరాశ మొదలైన మీలోనికి చేరకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జీవాంతమంది మీకు మోక్షభాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంకా చేర మహాపరిశుద్ధుడా నాయన మీ పాదాలు పెట్టుకోవడానికి కూడా నీ యోగ్రాలు కాదు నాయన. నీ రూపం రావటానికి నా తండ్రి నాయన మేము ఎంత దుర్మార్గులమైన ఎంత పాపులమైన తండ్రి ప్రేమించిన తండ్రి నీ రూపం తెచ్చుకుంటాక మా కోసం ప్రాణమే పెట్టావు తండ్రి. అయినప్పుడు కూడా నీ గొప్పతనం మేము తెలుసుకోలేకపోతున్నాం. యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా నాయన తండ్రి. నాయన సర్వశక్తిమంతుడా నీతిమంతుడా నాయన నీవు చేసిన ఉపకారాలకి నీకు ఏమొచ్చి ఉపకారం చేయగలను తండ్రి. నాయన ప్రతిరోజు నా తండ్రి నెల మొదలుకొని నా తండ్రి ఫస్ట్ దారి నెలాఖరు వరకు నా తండ్రి మమ్మల్ని కాసిన తండ్రి మమ్మల్ని దాచిన తండ్రి మీకు లెక్కలేని కోడగలు శృతయ్యా మీరు చేసిన ఉపకారాలకి నా తండ్రి మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చగలను తండ్రి. నాయన ప్రతి గండం నుంచి ఆపదల నుంచి కీళ్ళ నుంచి నన్ను రాత్రనగా పగలనగా నా తండ్రి మా కోసం విరావ లేకుండా ప్రార్థించేతను మంచి ప్రార్థనాపరుడు నా తండ్రి. నాయన నీ రుణం మేము తీర్చలేమయ్యా ఎందుకంటే నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా. నీ ప్రేమకే నమస్కారాలు తండ్రి. నీ ప్రేమకే నాయన మీ దయకి మీ కరుణకి మీ నాయన మీ పరిశుద్ధతకి నా తండ్రి మీ నీతికి మీకు లెక్కలేని కోడలు శృతయ్య మీలాంటి నీతిమంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరయ్యా తండ్రి. నాయన మీలాంటి గొప్ప దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా లేరండి అయ్యా. ఏసయ్యా నాయన మమ్మల్ని కాచిన దేవా మమ్మల్ని దాచిన దేవా నీకు శృతయ్య మీరు చేసిన ఉపకారాలకు నేను నాయన ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేను ఏసయ్యా ఎందుకంటే మీరు అంత గొప్ప దేవుడు అయ్యా. నాయన పాపులు అందరికంటే ప్రథమ పాపని నన్ను నా తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. బిడ్డలు కాపాడుతున్నావు నాయన భర్తను కాపాడుతున్నావు తండ్రి. నాయన కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి నాయన ప్రతి ఆపదల కీడు నుంచి తప్పించి కాపాడమని నా తండ్రి నాయన భయభక్తులతో బ్రతికేటట్టు 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి ఖాయమని దాయమని నా తండ్రి నాయన ఈ లోకం ఐశ్వర్యంలో ఎంతో ఒక పెంటని అందరికీ తెలియజేస్తున్నా తండ్రి. రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అన్నావు తండ్రి. మహాపరిశుద్ధుడు ఈ లోకంలో ఎన్నిచ్చినప్పుడు కూడా నా తండ్రి వాటి వైపు చూడకుండా తగ్గింపు జీవితం నా తండ్రి భిక్ష వేయమని నా తండ్రి మీ పాదాలు పెట్టి భిక్ష పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ లోకంలో ఎన్నున్నా కూడా లేనట్టుగానే ఉండాలంట తండ్రి. ఎన్నిచ్చినా కూడా నా తండ్రి ఎచ్చకూడదు రెచ్చపోకూడదు అంటున్నా తండ్రి. మాకు తగ్గింపు జీవితం భిక్ష
భిక్ష వేసిన తండ్రి, ఉద్యోగాలు చేసిన ఎన్ని చేసినా తండ్రి నీ కానుకలు ఇచ్చే కాడ మేము వెనక తీయకుండా నీకు ఇచ్చి నీవిచ్చి నీకేనైనా దశంభాగాలైనా ఏదైనా సరే నువ్వు ఇచ్చి నా తండ్రి దుష్టుడునైనా ఇవ్వనకుండా ఆపు చేసేస్తాడంట నా తండ్రి. ఆ దృష్టిండేనైనా 7 గంటలు మన కుటుంబంలో పనిచేయకుండా నా తండ్రి నీ పని నిమిత్తం నాయన సేవ చేయడానికి నా తండ్రి అనేకులు నా తండ్రి నాయన వాళ్ళకి పేరే పని భిక్ష వేసి నా తండ్రి వాళ్ళ చేత నా తండ్రి నాయన కానుకలు ఇప్పించి వాళ్ళు ఇంకా కుబేరులను చేసిన తండ్రి నీకు ఇచ్చిన వారు నాయన లేమిగా ఉంచునన్న తండ్రి, కలిముగా ఉంచుతానన్నావు తండ్రి. అలాగే నా తండ్రి 7 ఖండాలకి నా తండ్రి నాయన ఈ లోకంలో పోగొట్టుకోవడం కాదు నాయన, నీ రాజ్యంలో కూడా పోగొట్టుకోవడానికే నా తండ్రి అందరికీ భిక్ష వేసి పేరేపని ఇచ్చిన తండ్రి నీకు ఇవ్వాల్సిన ఇచ్చేసినట్టుగా 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నా తండ్రి మనోనేత్రాలు తెరవమని పాదాలు పట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి నాయన. ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడివయ్యా, నీతిమంతుడివయ్యా, నీకు అసాధ్యమైనది కలదా. మీ ఆకాశ గుప్పులు ఇప్పినాయన ప్రతి ఒక్కరిలో నా తండ్రి దుష్టుడి పని చేయకుండా దుష్టుడిని ఆపుచేయగల సమర్థుడు నువ్వు తప్ప మేము ఎవరు ఏం చేయలేమయ్యా నా తండ్రి నాయన. 7 ఖండాలకు మేము వెళ్ళి చెప్పలేము కదా తండ్రి నాయన దృష్టుడు నాయన పిశాసి నాయన బుక్కుల్లో నాయన దేవదాసాయి గారి బుక్కుల్లో రాసేవు తండ్రి సందాలు నా తండ్రి ఏమి ఇవ్వనకుండా 7 ఖండాలు మన కుటుంబంలో ఆఫ్ చేసేస్తాడండి నా తండ్రి నాయన. ఆడికి మారు మనసు భిక్ష వేసి నా తండ్రి అందరికి ఇచ్చే మనసుని భిక్ష వేయమని నా తండ్రి నాయన అనేకులు నా తండ్రి నీ తట్టు త్రిప్పుకొని నా తండ్రి ఎవ్వరూ నరకం పాలవడం నీకు ఇష్టం ఉండదు నాయన. ప్రతి ఒక్క ఆత్మని నీ రాజ్యం తీసుకెళ్ళమని నా తండ్రి మంచాన పట్టకుండా శరీరం మట్లో కలగకుండా కాలిపోకుండా 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా నా తండ్రి నీ ఎవరి బలాన్ని ఇచ్చి నా తండ్రి మా బలాన్ని మీరు తీసుకొని మీ బలాన్ని మా భిక్ష వేసిన తండ్రి అందరూ ఎగిరెళ్ళేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు పెట్టుకుని భిక్ష మాడుకుంటున్నాను తండ్రి నాయన. మమ్మల్ని బట్టి కదయ్యా నువ్వు దయగల తండ్రి నా తండ్రి. ఈ భూమి మీద మంచివారు చెడ్డవారిని ఎందుకు ప్రేమించినావంటే నా తండ్రి నాయన నీ రూపం ఇవ్వాలి కాబట్టి రేపైనా మారుతారు నాయన. నేను ఈ రూపం రప్పించుకుంటానికి నా తండ్రి అందరినీ ప్రేమిస్తున్నామండి నాయన. అటువంటి మంచి మనసును మాకు కూడా భిక్ష వేసి నా తండ్రి చెడ్డవారిని చూసి మేము అసహ్యపడకుండా నా తండ్రి మేము నాయన వ్యసన పడకుండా నా తండ్రి కంగారు పడకుండా నా తండ్రి నీలాంటి మంచి ప్రేమని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో స్వచ్ఛంగా అందరినీ నా తండ్రి అలాంటి మంచి ప్రేమను మాకు కూడా భిక్ష వేసి నాయన మమ్మల్ని చిన్న క్రీస్తులుగా చేయమని నువ్వు మా కోసం ఎంతగా బాధపడుతున్నావో ఎంతగా ప్రయాసపడుతున్నావో నీ రాజ్యం తీసుకెళ్లాలని నరకం పాలు కాకుండా నా తండ్రి మట్లేని గోధులు మమ్మల్ని పడవేయకుండా నీ రాజ్యం తీసుకెళ్తాక ఎంత శ్రమ పడుతున్నావో నా తండ్రి ఆ శ్రమను మేము కాపాడుకొని తెలుసుకొని నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్ష వేయమని లోకంలో మీ పాదాలు బట్టి భిక్ష పడుకున్నాను తండ్రి. మాకు ఎవరున్నారయ్యా మీరు తప్ప, మీ దిక్కులేనోళ్ళం తండ్రి అనాథులమయ్యా. నాయన నువ్వే మా పెద్ద తండ్రివి, మా అన్నగారివి నా తండ్రి నాయన మా తండ్రివి, మా సర్వం నువ్వే కాదా తండ్రి. మమ్మల్ని వదలకండి అయ్యా, ఈ దిక్కులేని బిడ్డలను వదలకండి అయ్యా, ఈ దిక్కులేని దాన్ని వదలకండి అయ్యా తండ్రి నాయన అంత విషయంలో నా తండ్రి నాయన మారు మనసు భిక్ష వేసి నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ తాగుబోతులు ఉండకూడదు నాయన, తిరుగుబోతులు ఉండకూడదు నాయన. అల్లరి పని జీవితం తాగుబోతులకి నా తండ్రి వాళ్ళకి రాతకుండా తీసి మాసం ఉండెట్టయ్యా నాయన. స్వప్నంలో దర్శనాలు కనబడి మాట్లాడండి అయ్యా. ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి పనులు చేస్తే నరకం పాలైపోతారు, మన బిడ్డలు తగులుతాయని నాయన. వాళ్ళకి మంచి మనసుని భిక్ష వేసి అందరినీ మంచి మార్గంలో నడిపించి నీతిగా బ్రతికించేసయ్యా మమ్మల్ని బట్టి కాదు నా తండ్రి నాయన నీ దయా కనికరాన్ని పెట్టి నా తండ్రి ఎవరికి నా తండ్రి చేతనైతే మంచి చేయాలి, ఎవరికైనా తండ్రి మన చేతనైతే మంచి చేయాలి కానీ కీడు చేయకూడదు అన్నావు తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన ఎంతోమంది నా తండ్రి అప్పులతో ఉన్నారండి నా తండ్రి నాయన. కామెంట్స్ పెడుతున్నారండి నాయన. వాళ్ళ అప్పులు నేనైతే తీర్చలేను కానీ నాయన వాళ్ళు అడిగినప్పుడే నువ్వు విన్నావు తండ్రి నాయన. వాళ్ళ అప్పులన్నీ నువ్వే తీర్చినాయన, మా అప్పులు తీర్చినాయన, వాళ్ళ అప్పులు కాదు నన్ను 7 ఖండాలు మన కుటుంబంలో ఎంతమంది అయితే అప్పులతో ఉన్నారో బాధలతో కష్టాలతో నా తండ్రి మా బ్రతికి ఇంతేనా, మా అడిగడికి మా బ్రతికంత గండం బతికేనా అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో నా తండ్రి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాయన పెద్దన్నగారుగా ఉండి నాయన వాళ్ళందరి అవసరాలు తీర్చమని నా తండ్రి మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. వివాహం అన్నిటికంటే ఘనమైన ధనం మేము రంగులు చూస్తాను హృదయం ఎరిగిన తండ్రి అయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో నా తండ్రి ఆడబిడ్డలు మగబిడ్డలు ఎంతమంది వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ వివాహం జరిపించయ్యా నాయన. ఇంకా మా వివాహం అవ్వదో మా బ్రతికింతేనని నిరాశపడ్డవాడికి నాయన నువ్వు పెద్దనగారు అన్యులైనా తండ్రి నేను నమ్మని వారినైనా 7 ఖండాలు నా తండ్రి మన కుటుంబంలో ఎవరు ఉండకూడదు వివాహం కాకుండా నాయన. ప్రతి ఒక్కరికి వివాహం జరిపించమని గుణవతైన భార్యని గుణవతైన భర్తను తీసుకొచ్చి వివాహం జరిపించిన తండ్రి వాడు నా తండ్రి నాయన నీ రాకడికి 2వ రావడం మొదటిగా ఎగిరెళ్ళే వరకు కూడా నా తండ్రి శరీరం మట్టిలో కలకుండా కాలిపోకుండా నా తండ్రి మంచాన్ని పట్టకుండా నా తండ్రి నాయన ఎగిరెళ్ళే వరకు కూడా నా తండ్రి నాయన నీ రాజ్యం వచ్చే వరకు సంతోషంగా పిల్లల పాపలతో సంతోషంగా ఉండేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు పట్టుకొని భిక్ష మడుకుంటున్నా తండ్రి నాయన. ఏ యొక్క ఆత్మను నశించడం నీకు ఇష్టం లేదు నా తండ్రి నాయన.
మహాపరిశుద్ధుడా నాయన అందరికీ వివాహాలు జరపమని, వివాహమైన సమాధానం సమాధానపరచమని నా తండ్రి. నాయన వివాహమైన ఎప్పుడు కూడా నా తండ్రి సంతోషంగా ఉండేటట్టు భిక్షమేమని మీ పాదాలు పట్టుకొని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన కాని వారికి నా